వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బైన్సా మండలం దేగాం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ముధోల్ మండలం తరోడా గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు బోరిగాం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి ఎగ్జామ్స్ ప్యాడ్స్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లే మోహన్ రావు పటేల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలని సూచించారు. గవర్నమెంట్ పాఠశాలల్లో అందించడం అభినందనీయము. మరియు మీరు ఆశించినట్టుగా మేము బాగా చదువుకొని మంచి ర్యాంక్ తెచ్చుకుంటాము. మీ సేవలను మా పాఠశాలకు భవిష్యత్తులో అందించాలని కోరుకుంటూ నా తరపున మరియు నా తరగతి విద్యార్థుల తరపున అభినందనలు తెలియజేస్తూ గౌరవనీయులు ప్రజా ట్రస్ట్ చైర్మన్ గారు మోహన్ రావు గారికి, అదేవిధంగా సుభాష్ పటేల్ గారికి, అదేవిధంగా యూనివర్సిటీ చైర్మన్ గారికి, అదేవిధంగా మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా తిమ్మన గారికి, లింగన్న గారికి, గోధుల పటేల్ గారికి, వెంకటేష్ రఘుపతి గోతన గారికి మరియు కృష్ణ గారికి ధన్యవాదాలు. ఏదైతే మన మండలాల్లో 7 మండలాలు ఉన్నాయి, ఆ 7 మండలాల్లో ఇప్పటి వరకు ఎందరో దాతలు ఉన్నారు, కానీ ముందుకు రావడానికి ఎవరు రారు. ఎందుకోసం అని చెప్పేసి ఎడ్యుకేషన్ పరంగా ఈ విధానం ఆయన చేసినటువంటి ఆలోచన సార్ చాలా గొప్పతనము. ఎల్లప్పుడూ కూడా మేము మీతో పాటు సహకరిస్తాం. ఈ అవకాశం అనేది నాకు ఇచ్చినందుకు చాలా ప్రతి స్టూడెంట్కి మరియు ఈ కార్యక్రమాలు సారు చేసినటువంటి ప్యాడ్స్ కాకుండా, బుక్సే కాకుండా అన్నీ ఆర్థిక సాయం అన్నట్టు మన సెక్రటరీ చెప్పినట్టు తెలిసిన విషయమే. ఇట్లాంటి మహానుభావులు చాలా ముందుకు వచ్చి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలకు రావడానికి అనుమతి ప్రధాన ఉపాధ్యాయులు గారికి, వారి సిబ్బందికి, గ్రామ తాజా మాజీ సర్పంచ్ గారికి, బీటీసీ అధ్యక్షులకు, ఉప సర్పంచ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ తరఫున నాయకు నమస్కారం. నా స్వగ్రామము పక్కనే ఉన్న బడగాం గ్రామము. మాకక్కడ మా గ్రామంలో స్కూల్ లేదు. మా ముత్తగారు అంటే మా అమ్మమ్మ వాళ్ళు దేగామని, భోజనం పటేల్ గారు మా తాతగారు. మొదటి తరగతి నుంచి 7వ తరగతి వరకు, అంటే 1971 నుంచి 77 వరకు 7వ తరగతి ఇదే స్కూల్లో నేను పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మేము చదువుకునే రోజుల్లో బెంగళూరు ఉన్నంత కప్పిన స్కూల్ ఉండేది, ఒక వరండా ఉండేది. ఈ గది వెనకాల ఒక హెడ్ మాస్టర్ ఆఫీస్ ఉండేది. ఆ హెడ్ మాస్టర్ అప్పుడు శివరామ సుత్రావి గారు, హిందీ పండిట్గా రమణ్ టీచర్ గారు, భూమరావు గారు, అదేవిధంగా పూతన్న సార్ గారు, వీళ్ళంతా మా గురువులు. మాకు 7వ తరగతి వరకు చదువుని చెప్పారు. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, మనం ఏ స్కూల్లో చదువుతున్నాం అనేది ముఖ్యం కాదు. ప్రభుత్వ కళాశాల స్కూల్లో చదివినలో చాలా గొప్ప స్థానాల్లో విధులు ఉన్నారు. ఇప్పటికే ముత్తుల్ రెడ్డి గారు చెప్పారు, చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినారు, రవాణా శాఖలో పనిచేస్తున్నారు, వివిధ శాఖల్లో వివిధ చోట్ల పనిచేస్తున్నారని చెప్పడం జరిగింది. మనం చరిత్ర చదువుతూ వస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా చిన్న కుటుంబం నుంచి ప్రభుత్వ స్కూల్లోనే చదువుకొని
దేశ రాజ్యాంగ రచయితగా ఉన్నత స్థానానికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా అబ్దుల్ కలాం గారి పేరు కూడా మీరు విని ఉంటారు, విన్నారా? ఆయన కూడా ఒక సామాన్య కుటుంబం నుంచి వీధి స్తంభం మీద చదువుకొని మన దేశానికి ఒక మంచి సైంటిస్ట్గా, రాష్ట్రపతిగా సేవలు అందించిన మహోన్నత వ్యక్తి. మీకు చెప్పేది ఒకటే, మనం కార్పొరేట్ స్కూల్లో చదవలేము అనే గిల్టీ ఫీలింగ్ వద్దు. ఎక్కడ చదువుకున్నా మన క్రమశిక్షణతో, మంచి పద్ధతితో మనం అనుకున్న గోల్ రీచ్ కావాలంటే కష్టపడక తప్పదు. ఈరోజు చదువు అనేది చాలా కాంపిటీషన్గా మారిన పరిస్థితి ఉంది. మనం ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది. కాబట్టి మీరందరూ మీ మీద నమ్మకం నుంచి స్కూల్లో ఉన్న తల్లిదండ్రుల నమ్మకాన్ని మనం చేయకుండా మరి ఎంతో కష్టపడి ఉపాధ్యాయుల వల్ల కుటుంబాన్ని వదిలి మీకు చదువు చెప్తున్న వాళ్ళకు కూడా మీరు అంతే గౌరవిస్తూ రాబోయే 10th ఎగ్జామ్స్ మీరు చక్కగా రాస్తూ మంచి ఉత్తీర్ణత శాతం పెంచాలి. ఇప్పుడే చెప్పారు, ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళిద్దరూ 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారని, చాలామంది ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలని. మరి స్కూల్కి చాలా చరిత్ర ఉంది. దీంట్లో నుంచి మీరు కూడా ఎవరో ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్, ఎస్పీ కావచ్చు. తప్పకుండా మీరు సెల్ ఫోన్ అనేదాన్ని ఒకదాన్ని పక్కన పెట్టేసి ఉన్న తక్కువ సమయంలో మీరు చదువుకొని పరీక్ష బాగా రాసి ఈ స్కూల్ పేరు ఏదైతే మారుమోగుతుందో ఈసారి కూడా మీరు మంచి రిజల్ట్ తెచ్చి మారుమోగేలా చేస్తారని మా ప్రజాప్రస్తున్న కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.